అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను 2026 కొత్త ఏడాదిలో మేషరాశి వారికి గురుడి అనుగ్రహంతో ధనలాభం, కానీ శని రాహు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయంట. ఇప్పుడు మేషరాశికి సంబంధించి 2026కు సంబంధించిన హారోస్కోప్ అంటే రాశి ఫలాలు మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మీ రాశికి ఎలాంటి పరిహారాలు సూచనలు ఎలాంటివి ఉంటాయో మీరు అన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. న్యూ ఇయర్ ప్రెడిక్షన్ 2026 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో మేషరాశి వారికి కెరీర్, వ్యాపారం, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో మేషరాశి నుంచి 2వ స్థానంలో గురుడు 3వ స్థానంలో తిరోగమనంలో ఉంటాడు. అనంతరం జూన్ మాసంలో 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు కేతువు 5వ స్థానం నుంచి, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు 9వ స్థానాల నుంచి సంచారం చేయనున్నారు. రాహు 11వ స్థానంలో, శనిదేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నారు. శని సాడే సతి సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుండి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తొచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా మేషరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాది 2026లో మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పనిచేయాలి. అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ పనులను సమర్థవంతంగా పూర్తి ఉత్సాహంగా చేస్తారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శని దేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది. ఏడాది చివర్లో కెరీర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు. అక్టోబర్ మాసంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపార పరంగా మేషరాశి వారికి 2026లో ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ నెలల్లో అద్భుత ఫలితాలు రానున్నాయి. అయితే మార్చి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఎవరికి డబ్బు అప్పుగా కూడా ఇవ్వకండి, ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు చేసే పనిలో నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మంచి విజయాలు సాధిస్తారు. విద్యాపరంగా జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఏలినాటి శని ప్రభావంతో కొత్త ఏడాదిలో విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి, లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి. మరి ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీని వలన మీరు మానసికంగా శారీరకంగా బలంగా మారుతారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అయితే మార్చి చివరిలో చర్మ సమస్యలు, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట వంటివి ఎదురు కావచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరోవైపు మీ భాగస్వామి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, గురు గ్రహాలు మీ ఆరోగ్యానికి ప్రభావితం చేస్తాయి. వివాహ మరియు ప్రేమ విషయంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో 26లో తెలుసుకుందాం. మేషరాశి వారికి 2026లో ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లోని పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది. మీ ప్రేమ విజయవంతం కావడంతో పాటు మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు. ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఏడాది చివరికల్లా పరిస్థితుల్లో ప్రశాంతత మారిపోతుంది. మరోవైపు మొదటి 3 నెలలు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మరి మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటే, మేషరాశి వారు కొత్త ఏడాదిలో ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని ఆర్జం సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. ఓం హ్రాం హనుమతే నమః, ఓం హ్రాం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి. మంగళవారం కుజుడి, శనివారం రోజున శని మంత్రాలను జపించాలి. ఇదండి మన మేషరాశి వారికి సంబంధించి 2026లో రాశి ఫలాలు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి. నచ్చినట్టయితే హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.